హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సర్కార్ నౌకరీ. ఎస్, సో ఇవాళ మన కాన్సెప్ట్ ఏంటంటే హౌ టు ఇంప్రూవ్ పాజిటివ్ థింకింగ్. ఇది యాక్చువల్లీ చాలా 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 ఇంపార్టెంట్. సో చాలా మంది ఏంటంటే ఎప్పుడు నెగిటివ్ థింకింగ్లో, ఎక్కువ నెగిటివ్ ఎనర్జీలో ఉంటూ ఉంటారు. సో పాజిటివ్ ఎనర్జీని బిల్డ్ చేసుకోవడం అండ్ పాజిటివ్ థింకింగ్ చేయడం, ఇట్స్ అ వెరీ 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 మోస్ట్ ఇంపార్టెంట్ టు యువర్ సక్సెస్. ఓకే, బట్ అది ఎలా అంటే మనకి ఇప్పుడు పాజిటివ్ థింకింగ్ ఎలా వస్తుంది అని అంటే, మనం ఏ విషయంలో అయినా ఎవరిలో అయినా ఇప్పుడు అవతల మనిషితో మాట్లాడేటప్పుడు అండ్ అవతల మనిషిని చూసినప్పుడు, మనం ఏవైనా చూసినప్పుడు అందులో పాజిటివ్ థింగ్స్ని ఎక్కువగా చూడడానికి, పాజిటివ్ థింగ్స్ని ఎక్కువగా అబ్జర్వ్ చేయడానికి మనం ట్రై చేయాలి. ఓకే, ఇప్పుడు చాలా సార్లు చాలా మంది స్టూడెంట్స్ చాలా నెగిటివ్ థాట్లో ఉంటారు. సో ఏంటి, నాకు జాబ్ వస్తుందా రాదా, నేను జాబ్ తెచ్చుకోగలనా, నేను చదవగలనా, లేకపోతే ఇంత సబ్జెక్ట్ ఉంది, ఇంత సిలబస్ ఉంది, నేను చేయగలనా, నేను చదవగలనా, నాకు జాబ్ వస్తుందా, నేను దీనికి వర్తేనా. సో ఇలాంటి థాట్ ప్రాసెస్ చాలా మందికి ఉంటుంది యాక్చువల్లీ. సో దీన్నే మనం నెగిటివ్ థింకింగ్ అంటూ ఉంటాం. సో మనం ఎప్పుడూ కూడా ఐ కెన్ డూ అనే థాట్లోనే మనం ఉండాలి. ఇప్పుడు నువ్వు చేస్తావా చేయవా అది అవుట్ ఆఫ్ క్వశ్చన్. నీకు రిజల్ట్ పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందా అది సెకండరీ థింగ్. సో ఫస్ట్ రిజల్ట్ రావాలంటే నువ్వు ఇక్కడ వర్క్ చేయాలి కదా, వర్క్ చేస్తేనే కదా మనకు రిజల్ట్ వస్తుంది. సో వర్క్ చేయకుండా మనం రిజల్ట్ని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం? సో కాబట్టి ఫస్ట్ నువ్వు ఏం చేయాలి అని అంటే, నాకు వస్తుంది అనే పాజిటివ్ థింకింగ్తోనే నువ్వు చదవడం స్టార్ట్ చేయాలి. సో నాకు జాబ్ వస్తుంది, నేను జాబ్ క్రాక్ చేయగలను, నాకు మంచి ర్యాంక్ వస్తుంది, సో నాకు బెటర్ ఫ్యూచర్ ఉంటుంది, నా గోల్ నేను రీచ్ అవ్వగలను. సో ఇలా మైండ్ సెట్ పెట్టుకొని మీరు చదివితే సో కంపల్సరీ ఏమవుతుంది అని అంటే, నీ సబ్ కాన్షియస్ మైండ్కి నువ్వు ఒక పాజిటివ్ థాట్ ఎప్పుడైతే ఇస్తావో, నీ సబ్ కాన్షియస్ మైండ్ కూడా పాజిటివ్ థాట్సే ఎక్కువగా ఆలోచిస్తుంది. ఓకేనా? సో నెగిటివ్గా మనం ఎప్పుడు ఉండొద్దు. ఇప్పుడు నెగిటివ్గా మనం ఉండొద్దు అంటే మనం ఏం చేయాలి ఫస్ట్ అని అంటే, సో నెగిటివ్ అలవాట్లు మనం చేసుకోకూడదు. అంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే అవతల వాళ్ళని చూసినప్పుడు కానీ నెగిటివ్ కామెంట్స్ ఇస్తూ ఉంటారు, నెగిటివ్ జడ్జిమెంట్ ఇస్తూ ఉంటారు. సో అసలు అలా ఎందుకు ఇవ్వడం, అవన్నీ మనం మానుకోవాలి ఫస్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా, నేను అప్పుడప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు యూట్యూబ్లో రీల్స్ అవి ఇవి చూస్తూ ఉంటాను. సో యూట్యూబ్లో రీల్స్ చూస్తున్నప్పుడు సో కింద ఒక్కొక్కసారి ఏంటంటే కామెంట్ బాక్స్ ఓపెన్ చేస్తాను, కామెంట్స్ చూస్తే సో చాలా నెగిటివ్ కామెంట్స్ పెట్టుంటారు. అది కూడా ఏంటంటే 4-5 లైన్లు పెట్టుంటారు అనమాట. అంటే ఇంత ఖాళీగా, ఇంత ఫ్రీగా, ఏం పని పాట లేకుండా ఖాళీగా ఉండి, ఆ ఖాళీగా ఉంటే మళ్ళీ అందులో ఏంటంటే నెగిటివ్ కామెంట్స్, అంటే అలా డ్రెస్సింగ్ గురించి కామెంట్ చేయడం, అంటే వాళ్ళ యాక్టింగ్ స్కిల్స్ చూడొచ్చు కదా, అది పాజిటివే కదా. అలా డ్రెస్ వేసుకుంటే నీకెందుకు, నువ్వు కామెంట్ పెట్టినంత మాత్రాన నీ కామెంట్ చూసి వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళు చేంజ్ చేసేసుకుంటారా అని నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? సో ఏంటిది, స్వామి వివేకానంద ఒక మాట చెప్పారు ఏంటంటే, ఎవరైతే అవతల మనిషిలో లేకపోతే ఏదైనా థింగ్స్ మీరు అబ్జర్వ్ చేసేటప్పుడు నెగిటివిటీ ఎవరు చూస్తారో తెలుసా? ఫస్ట్ ఆడు నెగిటివ్ అయినప్పుడు. ఓకే, నువ్వు నెగిటివ్ మనిషి అయితే నీకు నెగిటివే కనిపిస్తాయి, నీకు పాజిటివ్ కనపడవు. నువ్వు పాజిటివ్ మనిషి అయితే నీకు పాజిటివ్ కనిపిస్తుంది, నెగిటివ్ అయితే నెగిటివ్గానే నువ్వు అబ్జర్వ్ చేస్తావు. సో అనవసరంగా ఒకరి గురించి ఏమీ తెలియకుండా, అనవసరంగా ఒక విషయం గురించి నీకు కంప్లీట్ ఐడియా లేకుండా సో జడ్జిమెంట్ చేయడం అది ఎంతవరకు కరెక్ట్? ఓకే, చెప్పలేం కదా, ఎవరి సంతోషం ఎందులో ఉందో మనం చెప్పలేం. సో ఇప్పుడు నీకు ఒక పని చేస్తే అది నీకు నచ్చదు, ఇంకొకరికి ఆ పని చేస్తే మేబీ వాళ్ళకి అది ఆనందాన్ని ఇస్తుందేమో, అంతే కదా. సో ఎండ్ ఆఫ్ ది డే ఎవ్రీవన్, అందరూ కూడా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయడం అనేది ఇంపార్టెంట్. సో మనం ఎవరిని ఎలా జడ్జ్ చేయడం అనేది అది మనకు అసలు ఆ రైటే లేదు యాక్చువల్లీ. సో నేను మీకు ఒక స్టోరీ చెప్తాను చూడండి, ఒక స్మాల్ స్టోరీ యాక్చువల్లీ. ఒక ఊర్లో ఒక రాజు ఉంటాడు. ఓకే, రాజు ఏం చేస్తాడంటే ఆ రాజ్యంలో ప్రజలందరికీ నిత్య అన్నదానం చేస్తూ ఉంటాడు. ఓకే, ఆ రాజు థాట్ ఏంటంటే ఆ రాజ్యంలో ఎవరూ కూడా ఆకలితో పడుకోకూడదు. ఓకే, అదే ఆయన కాన్సెప్ట్. సో నిత్య అన్నదానం చేస్తూ ఉంటాడు, 3 పూట్ల ఆ రాజ్యంలో ఉండే ప్రజలందరికీ కూడా కడుపు నిండా భోజనం పెడతాడు. ఓకే, అలా పెడుతూ ఉంటాడు. సో ఒకరోజు సేమ్ అలాగే రాజు రోజులాగానే ఆ రాజ్యంలో ఉండే ప్రజలందరికీ కూడా ఫుడ్ పెట్టడం కోసం సో అన్నం వండుతాడు. ఓకే, వండి ఫుడ్ అంతా కూడా అక్కడ పెట్టుంటారు. అదే టైంలో పైన ఒక గద్ద ఫ్లై అవుతూ ఉంటుంది. ఓకే, ఆ గద్దకి ఏంటంటే ఆకలేస్తుంది బాగా. ఆకలేస్తున్నప్పుడు అది ఫుడ్ కోసం కింద చూస్తుంది. కింద చూసినప్పుడు దానికి రాజు వండిన ఫుడ్ కనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం పక్కన ఒక స్నేక్ అనేది వెళ్తూ ఉంటుంది.
ఓకే. సో ఫుడ్ చైన్ ప్రకారం, ఎకాలజీలో ఫుడ్ చైన్ ప్రకారం సో గద్ద ఏది ప్రిఫర్ చేస్తుంది ఫుడ్ కోసం తినడానికి? స్నేక్ ని పట్టుకోవడానికి ట్రై చేస్తుంది కదా. సో కాబట్టి గద్ద ఆ స్నేక్ ని పట్టుకోవడానికి కిందకు వస్తుంది. సో కిందకు వచ్చి ఆ స్నేక్ ని పట్టుకొని పైకి తీసుకెళ్తూ ఉంటది. సో తను ఫుడ్ తిని తన పిల్లలకి ఫుడ్ పెట్టడం కోసం స్నేక్ ని పైకి తీసుకెళ్తూ ఉంటది. సో తీసుకెళ్తూ ఉంటే ఆ పాము ఏం చేస్తుంది అంటే స్నేక్ తనని తాను రక్షించుకోవడానికి, ఇప్పుడు గద్ద పట్టుకెళ్ళిపోతుంటే అది సేవ్ చేసుకోవడానికి ఏదో ఒకటి ట్రై అయితే చేస్తుంది కదా, పట్టుకెళ్తుందిలే అని ఊరుకోదు కదా. సో దాన్ని అది సేవ్ చేసుకోవడానికి, దాన్ని అది రక్షించుకోవడానికి స్నేక్ ఏం చేస్తుంది అంటే గద్ద మీద విషం జిమ్ముతుంది. ఓకే. విషం జిమ్మితే ఆ విషం ఏం చేస్తుంది అని అంటే గాలికి ఇలా పడుతూ వచ్చి కింద రాజ్యంలో ప్రజలకి పెట్టడానికి ఫుడ్ వండుతాడు కదా, ఆ ఫుడ్ లో ఆ విషం పడిపోతుంది. ఈ విషయం రాజుకు తెలీదు. ఓకే. తెలియకుండా ఏం చేస్తాడంటే రోజులాగానే ఆ ఫుడ్ తీసేసుకొని ప్రజలందరికీ కూడా అన్నం పెట్టేస్తాడు. సో అన్నం పెట్టేస్తే ఆ ఫుడ్ తిని సో ఆ రాజ్యంలో ఒక 9-10 మంది ప్రజలు చనిపోతారనమాట. ఆ విషం ఉన్న ఫుడ్ ని తిని చనిపోతారు. సో చనిపోతే ఆ రాజ్యంలో అందరూ ఏమని స్ప్రెడ్ చేసేస్తారు తెలుసా? అరే రాజు అన్నంలో ఫుడ్ పెట్టి ప్రజలందరినీ చంపేశాడంట, అలా చంపేస్తున్నాడంట, అది ఆయన కాన్సెప్ట్ అంట, ఇలా బాగా స్ప్రెడ్ చేసేస్తారు. న్యూస్ బాగా వైరల్ అయిపోతుంది అనమాట. ఇక్కడ రాజు ఇన్నోసెంట్, అసలు రాజుకు తెలీదు అందులో విషం పడిన సంగతి. సో కానీ ప్రజలందరూ ఏం చేస్తారు, రాజు విషం పెట్టి చంపేస్తున్నాడు అని చెప్పి మొత్తం స్ప్రెడ్ చేసేస్తారు. ఇప్పుడు పైన యమలోకంలో చిత్రగుప్తుడు ఉంటాడు కదా, యమధర్మరాజు ప్లస్ చిత్రగుప్తుడు ఉంటాడు కదా. ఈ చిత్రగుప్తుడు ఏం చేస్తాడంటే చిత్రగుప్తుడు చిట్టా పట్టుకొని సో ప్రజలందరూ ఎవరెవరు ఏమేమి తప్పులు చేస్తున్నాడు అన్ని ఆ చిత్రగుప్తుడు చిట్టాలో ఎక్కిస్తూ ఉంటాడా లేదా. సో చచ్చిపోయిన తర్వాత నరకానికి వెళ్ళిన తర్వాత అప్పుడు మీరు ఇక్కడ చికెన్ పకోడీ చేసి వేయించుకొని తిన్నట్టు వాళ్ళు మిమ్మల్ని అక్కడ చికెన్ పకోడీ చేసి వేయించుకొని తింటారు అనమాట. ఆ పనిష్మెంట్లు మనకు ఉంటాయి యమలోకంలో. సో ఇప్పుడు చిత్రగుప్తుడికి ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ 10 మంది ప్రజలు చనిపోయారు కదా, ఈ చనిపోయిన ప్రజలు వాళ్ళకి తెలియకుండానే ఒక విషం ఉన్న ఫుడ్ తిని చనిపోయారు. సో ఇప్పుడు వీళ్ళ చావుకి కారకులు ఎవరు, ఈ పాపపు లెక్కలు ఎవరి అకౌంట్లో వేయాలి అని యమధర్మరాజు దగ్గరికి పోయి అడుగుతాడు. సో ప్రభు, వీళ్ళు చనిపోయారు కదా, ఈ చనిపోయిన వీళ్ళ అకౌంట్, ఈ లెక్కలు ఎవరి అకౌంట్లో వేయాలి? రాజు అకౌంట్లో వేయాలా, స్నేక్ అకౌంట్లో వేయాలా, గద్ద అకౌంట్లో వేయాలా అని అడుగుతాడు. అడిగితే అప్పుడు యమధర్మరాజుకు కూడా కన్ఫ్యూజన్. రాజు అకౌంట్లో మనం ఎలా వేస్తాం? పాపం రాజు ఇన్నోసెంట్, రాజుకు తెలియదు అందులో విషయం ఉన్నది. సో హీ డిడ్ంట్ డూ వాంటెడ్లీ. సో కాబట్టి రాజు అకౌంట్లో మనం ఎలా వేద్దాం? వేయకూడదు. సరే పోనీ స్నేక్ అకౌంట్లో వేద్దామా అంటే సో స్నేక్ ఏం చేసింది, దాన్ని ఎవరో వచ్చి చంపడానికి ట్రై చేస్తుంటే తనని తాను రక్షించుకోవడానికి తను విషం చిమ్మింది తప్ప సో అది వాంటెడ్లీ కావాలని అది కూడా ఏం చేయలేదు కదా. సో స్నేక్ అకౌంట్లో కూడా మనం వేయలేం. సో పోనీ గద్ద అకౌంట్లో వేద్దామా అని అంటే సో ఈ ప్రపంచంలో ప్రతి జీవికి ఆకలి తీర్చుకోవడానికి ఒక రైట్ ఉంది. సో అది ఆకలి కోసము స్నేక్ని పట్టుకున్నది, అది న్యాచురల్ థింగ్. ఓకే. సో కాబట్టి ఆహారం కోసం తీసుకున్నది తప్ప అది వేరే ఉద్దేశం కోసం కాదు కదా. సో గద్దని కూడా మనం ఏం అనలేమే అని చెప్పి వీళ్ళంతా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఓకే. పైన యమలోకంలో ఎవరి అకౌంట్లో వేయాలి అనేసి. అదే టైంలో కింద ఆ రాజ్యం పక్కన ఒక 4 మనుషులు అలా నడుచుకుంటూ వెళ్తున్నారు. సో వెళ్తూ ఉంటే వాళ్ళకి ఫుల్గా ఆకలేసింది బాగా. సో ఆకలేస్తే వాళ్ళకి ఎదురుగా ఒక మనిషి ఎదురొచ్చినప్పుడు వాళ్ళని అడిగారు, సో మాకు బాగా ఆకలేస్తుంది, సో ఆకలి తీరాలి, సో ఇక్కడ ఎక్కడైనా అన్నం దొరుకుతుందా, ఎవరైనా అన్నం పెడతారా అని అడుగుతారు. అడిగితే ఆ పర్సన్ ఏమంటారంటే మీకు పక్కన ఒక ఊరు ఉంటుంది, ఒక రాజ్యం ఉంటుంది, ఆ రాజ్యంలోకి వెళ్ళండి. ఆ రాజ్యంలో రాజు అందరికీ నిత్య అన్నదానం చేస్తూ ఉంటాడు. మీరు ఏ టైంలో వెళ్ళినా, ఎవరు ఏ టైంలో ఎప్పుడు వెళ్ళినా సరే ఆ రాజు మీకు కడుపు నిండా భోజనం పెడతాడు, మీకు ఆకలి తీరుతుంది, ఆ రాజ్యానికి వెళ్ళండి అని చెప్తారు. సరే అని చెప్పి వీళ్ళు ఆ రాజ్యంకి వెళ్తారు. ఆ రాజ్యంకి వెళ్తే ఆ ఊరికి వెళ్ళిన తర్వాత ఆ ఊర్లో రాజు ఇల్లు ఎక్కడో వాళ్ళకి తెలీదు. సో తెలీదు కాబట్టి రాజు ఇల్లు ఎక్కడా అని తెలుసుకోవడానికి ఎదురుగా ఒక ఆవిడ నడుచుకుంటూ వస్తూ ఉంటది. ఆవిడ నాపి అడుగుతారు, అమ్మ ఈ ఊర్లో రాజు ఉన్నాడంట కదా, రాజు అందరికీ అన్నం పెడుతూ ఉంటాడంట కదా, సో ఆ రాజు ఇల్లు ఎక్కడో చెప్పండి, మాకు చాలా ఆకలేస్తుంది, వెళ్ళి అన్నం తినాలి అని అంటది. అన్న వీళ్ళు అడుగుతారు. అడిగితే అప్పుడు ఆవిడ ఏమంటదంటే, రాజా, ఏ రాజు? రోజు అన్నంలో విషం పెట్టి చంపేస్తూ ఉంటాడు ఆ రాజేనా? మొన్న అన్నంలో విషం పెట్టి 10 మందిని చంపేసినాడు, ఆ రాజు గురించేనా మీరు అడిగేది? ఆయన అట్లనే చేస్తూ ఉంటాడు అని అంటది. అంటే పైన ఇమీడియట్గా యమలోకంలో యమధర్మరాజు ఏమంటాడు తెలుసా? ఈ మాట విని ఆ 10 మంది చావుకి కారణం ఆ తప్పు అకౌంట్ ఈమె అకౌంట్లో వేసేయి అని చెప్పి చిత్రగుప్తుడికి చెప్తాడు. ఇదేంటి,
ఈమె ఇన్నోసెంట్, ఈమెకేం తెలియదు. ఓకే, కానీ యమధర్మరాజు ఏమంటాడంటే ఈమె అకౌంట్లో వేసేయమంటాడు. సో డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్. అది ఈ స్టోరీ మోరల్. ఓకే, నీకు నిజానిజాలు తెలియకుండా ఒకరి గురించి నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తే ఖచ్చితంగా నువ్వు నరకానికే పోతావు. వాళ్ళు చేసిన పాపాలు కూడా నీ అకౌంట్లోనే పడతాయి. ఓకే, అంటే ఇప్పుడు అక్కడ చచ్చిపోయిందే ఈమె చూసింది, అంతేగాని ఈమెకి రీజన్ తెలియదు, ఎందుకు ఏంటి అని రీజన్ తెలియదు. సో మనం ఎప్పుడైనా సరే అవతల వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు, లేకపోతే అవతల వాళ్ళ గురించి ఏదైనా డిస్కస్ చేసేటప్పుడు, లేదన్నా మనం ఏదైనా ఒక విషయాన్ని చూసినప్పుడు ఆ విషయాన్ని ఎప్పుడు భూతద్దంలో పెట్టి చూసి అందులో నెగిటివే చూసి ఎంతసేపు నెగిటివ్ చూసి అది ఇట్లా అది అట్లా అని మనం మాట్లాడితే ఖచ్చితంగా అందరు నరకానికే పోతారు. ఇక నరకంలో శిక్షలు ఎట్లుంటాయి తెలుసా? అటనే ఉంటాయి. సో కాబట్టి మనం ఎవరి గురించి ఎప్పుడు నెగిటివ్ కామెంట్స్ పెట్టొద్దు. ఒకవేళ నీకు నెగిటివ్ అనిపించినా నువ్వు పెట్టొద్దు. సో నెగిటివ్, నీ కళ్ళ ముందు ఏదైనా నెగిటివ్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నా సరే నువ్వు అందులో పాజిటివిటీనే చూడాలి. పాజిటివ్ ఏడుంది, ఇందులో మంచి ఏడుంది అని నువ్వు వెతికితే సో కంపల్సరీ నీకు తెలియకుండానే కొన్ని రోజుల తర్వాత నువ్వే నమ్మలేనంత పాజిటివ్ పర్సన్గా నువ్వు తయారవుతావు. నువ్వు ఎప్పుడైతే పాజిటివ్ ఎనర్జీని ఫిల్ చేసుకుంటావో, ఎప్పుడైతే నువ్వు పాజిటివ్ థింకింగ్లో ఉంటావో, ఎప్పుడైతే నువ్వు పాజిటివ్ పర్సన్గా మారుతావో అప్పుడు సక్సెస్ నిజంగా నీ కాళ్ళ దగ్గరికి వస్తుంది. అండ్ నీకు రిలేషన్స్ కూడా బాగా బిల్డ్ అవుతాయి. ఓకే, అరే ఇదేంట్రా ఇంత పాజిటివ్గా ఉన్నాడు, ఏం చెప్పినా పాజిటివ్గానే తీసుకుంటున్నాడు. ఎస్, ఏది చెప్పినా పాజిటివ్గానే తీసుకోవాలి, అందులో నెగిటివిటీ తీసుకోకూడదు. నీకు నెగిటివిటీ అనిపించినా సరే నువ్వు దాన్ని ఇగ్నోర్ చేయాలి. ఇగ్నోర్ చేసి పాజిటివ్ విషయాలనే నువ్వు వెతుక్కుంటూ వెళ్ళాలి. సో వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు నీ చుట్టూ మొత్తం పాజిటివ్ పీపులే ఉంటారు. నీ సర్కిల్ అంతా పాజిటివిటీ ఉన్నప్పుడు నీకు నెగిటివ్ విషయాలు నీ లైఫ్లో జరగవు అసలు. ఓకే, ఒకవేళ నెగిటివ్ విషయాలు ఏమైనా జరిగినా కూడా స్మైల్తోని ఇట్స్ ఓకే అని మనం యాక్సెప్ట్ చేయాలి. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెన్ ఫర్ ఎ రీజన్. ఏదో ఒక రీజన్ వల్లనే నీకు జరుగుతుంది. నువ్వు వాటి నుంచి నువ్వు ఒక లెసన్స్ని లెర్న్ చేసుకోవాలి. కానీ సో అరే నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నేనే ఎందుకు, వై మీ అని నువ్వు అనుకుంటున్నావు. కానీ నీకంటే దారుణమైన సిచ్యువేషన్స్ని ఫేస్ చేసే వాళ్ళు ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. అది నీకు తెలియదు అంతే, నువ్వు అవి ఆలోచించవంతే. సో ఎప్పుడు నాకెందుకు ఇలా జరుగుతుంది అని ఎప్పుడు అనుకోవద్దు. నీకు ఏమి జరిగినా కూడా ఇట్స్ ఓకే, నువ్వు స్మైల్ ఫేస్తోని అన్నిటినీ నువ్వు యాక్సెప్ట్ చేయాలి. సో ప్రాబ్లమ్స్, స్ట్రగుల్స్, డిప్రెషన్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వాటిని ఓవర్కమ్ చేయాలి, వాటిని ఫేస్ చేయాలి. అండ్ ఇంకొకటి, అవతల మనిషితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ద వే ఆఫ్ లాంగ్వేజ్, ద వే ఆఫ్ బిహేవియర్, బాడీ లాంగ్వేజ్ ఈజ్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. అదే నువ్వు ఎలాంటి పర్సన్వో డిసైడ్ చేస్తుంది. ఓకేనా? సో కాబట్టి ఈ రోజు నుంచి మీరు ఇన్స్టాగ్రామ్స్లో రీల్స్ చూసినా, యూట్యూబ్లో రీల్స్ చూసినా, సో పని పాట లేకుండా కింద కామెంట్లు పెడుతూ ఉండమాకండి. పెడితే పాజిటివ్ కామెంట్ పెట్టి వాళ్ళ టాలెంట్ని ఎంకరేజ్ చేయండి, అంతేగాని నెగిటివ్ కామెంట్ పెట్టి వాళ్ళని డిస్కరేజ్ చేయమాకండి. ఓకే, అంటే ఒక మనిషి డిస్టర్బ్ చేస్తే నువ్వు డిస్టర్బ్ అయిపోతావా? అంటే నీది అంత వీక్ మైండ్ సెట్టా? అది ఆలోచించు ఒకసారి. డిస్ట్రాక్ట్ అయిపోతావా? అంటే ఒక మనిషి ఇన్ఫ్లుయెన్స్ నీ మీద అంత ఉంటుందా? అంటే దాని అర్థం నువ్వు స్ట్రాంగ్ కాదు, దాని అర్థం నువ్వు నెగిటివ్ పర్సన్వి. ఓకే, సో ఎవరు ఏమన్నా డిస్టర్బ్ అవ్వకూడదు. ఎవరిని ఏమి చూసినా నువ్వు డిస్టర్బ్ అవ్వకుండా నీ పనులు నువ్వు చూసుకోవాలి. దాన్నే ఫోకస్ అంటారు. ఆ ఫోకస్, కాన్సన్ట్రేషన్ పెరిగినప్పుడు నువ్వు అన్నెసెసరీ థింగ్స్ మీద, అన్నెసెసరీ విషయాల గురించి ఎక్కువ ఆలోచించవు, ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేయవు. సో అందరూ లైఫ్లో ఒక గోల్ పెట్టుకోండి. ఆ గోల్ రీచ్ అవ్వాలి అని అంటే హార్డ్ వర్క్ చేయండి. అట్ ది సేమ్ టైం నెగిటివ్ ఆలోచనలు, నెగిటివ్ కామెంట్స్ అండ్ నెగిటివిటీ తీసేయండి. ఓకే, ఇంట్లో పేరెంట్స్ ఏదో ఒక మాట అంటే ఇట్స్ ఓకే, మమ్మీ డాడీనే కదా. నీ ఫ్రెండ్ ఎవరైనా ఏదన్నా అంటే ఇట్స్ ఓకే, నా ఫ్రెండే కదా. ఓకే, అట్లా మనం ఎక్కువగా ఏం చేయాలి అని అంటే పాజిటివ్గానే ఆలోచిస్తూ, సో పాజిటివ్ థింకింగ్ మనం ఎప్పుడైతే అలవాటు పడతామో సో డెఫినెట్గా లైఫ్లో అన్ని పాజిటివ్గానే జరుగుతాయి. ఓకే, సో ప్లీజ్ అవాయిడ్ నెగిటివ్ థాట్స్ అండ్ నెగిటివ్ థింకింగ్. ఓకే, సో ఆల్వేస్ బీ పాజిటివ్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్. ఓకే, పాజిటివ్గా ఉండండి, బీ స్ట్రాంగ్ అండ్ బీ బ్రేవ్. సో ఐ వుడ్ సే దట్ I want everyone to be happy and healthy. Okay, so God bless you everyone. Thank you so much. So thanks a lot and bye.